సరే సార్. సార్ లక్ష్మణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి నన్ను కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆశీర్వదించి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా పంపించినందుకు వారికి ధన్యవాదాలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మన పార్లమెంట్ లో అందరు ఎమ్మెల్యేలు కూడా మరి నాకు సహకరించినందుకు వారందరూ కూడా, ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, మెడ్చల్ ఎమ్మెల్యే గారు, అలాగే శాసనసభ్యులు ఎల్బీనగర్ శాసనసభ్యులు సిద్దిరెడ్డి గారికి, అలాగే కూకట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారికి, కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు వివేకానంద గారికి, అలాగే ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారికి, మరియు మెడ్చల్ మల్కాజ్గిరి శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్సీలు చంద్రపూర్ రాజు గారికి, నవీన్ రావు గారికి, ఎమ్మెల్యే గారికి, దయానంద్ గారికి, వాణి గారికి, ప్రతి ఒక్కరికి నాకు సహకరిస్తున్నందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మరి గత 12 మంత్రి నుంచి వెళ్ళి మరి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా, కార్యకర్తలు, నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, అలాగే కౌన్సిలర్స్, ఎక్స్ఎస్పీ మెంబర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు అందరూ కూడా, మహిళా సోదరులు, మరి ముఖ్యంగా ఉద్యమకారులు, ప్రతి ఒక్కరికి నాకు సహకరిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మరి ఇంకా 2 days కూడా లేదు ఎలక్షన్స్ కి. మనం అందరం కొంచెం అలర్ట్ గా ఉండాలి. మీరందరూ కూడా కష్టపడి మరి ఏ ప్రోగ్రామ్ అయినా మరి అన్ని సక్సెస్ చేశారు. మరి ఎప్పుడు కూడా మరి రోడ్ షోలు ఉన్నా, అలాగే ఇంటింటికి కూడా ప్రచారం చేసే విషయం అనుకోండి, అలాగే స్లిప్స్ పంచడం కానీ, అలాగే మేము డోర్ టు డోర్ క్యాండిడేట్ విషయంలో చాలా కష్టపడి మరి మన మల్కాజ్గిరి పార్లమెంట్ కు మంచి, అంటే మీరు అందరు చేయబట్టే, మీరు అందరు కష్టపడడానికే ఇవాళ మనం గెలుస్తున్నాం అనేది అన్ని సర్వేలు చెప్తున్నాయి. మీ అందరికి ధన్యవాదాలు. అలాగే ఇన్ని రోజులు కష్టపడ్డారు మీరు, మరి ఇంకొక 2 days రేపు సాయంత్రం వరకు ఇదే స్పిరిట్ లో ఉండి ఇట్లా కష్టపడితే మనము గెలుస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా రేపు ఏంటంటే బూత్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో, మరి బూత్ ఏజెంట్స్ కి ఒక విజ్ఞప్తి, అందరూ కూడా మరి ఈ రోజే మరి ఏదైతే వాళ్ళకు మెటీరియల్ ఎంత కావాలో అంత సమకూర్చుకొని ఇవాళనే మరి బూత్ ఏజెంట్ ఫామ్సే కానీ అవన్నీ కూడా తీసుకొని మనం రెడీ ఉంటే రేపు మార్నింగ్ 5 o'clock మీరందరూ రెడీ, మరి 6 లోపల 5:30 వరకు మీరు రెడీ అయిపోయి అందరూ కూడా మీ బూత్లలో పోతే బాగుంటుంది. మరి ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి, మైనార్టీలు చాలా కీలకం మనకి. ఇప్పుడు ముస్లిం మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, క్రిస్టియన్ మైనార్టీస్ కూడా మనం ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వాళ్ళు ఓటు వేస్తే ఆ ఓటు వేస్ట్ అవుతుంది. కాబట్టి మరి వాళ్ళకు ఓటు వేసినట్టయితే బీజేపీకి ప్లస్ సూచన ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మనం ఇమామ్స్కే కానీ, మొజాన్స్కే కానీ ప్రతి ఒక్కరికి మనము చెప్పాలి ఈ విషయం. ముఖ్యంగా కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, అలాగే మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్స్, మరి సీనియర్ నాయకులు అందరూ కూడా ఎవరు తోచే విధంగా వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తీసుకుంటారు. మరి ముఖ్యంగా క్రిస్టియన్ సోదరులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకు కూడా మరి మనం కూడా అందరికి చెప్పడం జరిగింది. వాళ్ళ కూడా పాస్టర్స్ అందరు కూడా ఈ విషయాన్ని చెప్పి
అదేవిధంగా కాలనీ అసోసియేషన్స్ ఉన్నాయి. కాలనీ అసోసియేషన్స్ కూడా మరి కాలనీ పెద్దలు ఎవరైతే చూసి వాళ్ళందరూ కూడా మరి మెసేజ్ పాస్ చేస్తే బాగుంటుంది. అందరు కూడా అలర్ట్ ఉంది. ముఖ్యంగా ఈ 2 రోజులు సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేస్తే కానీ మరి సోషల్ మీడియాలో మన సర్వీస్ పెట్టుకోవడమే కానీ అలర్ట్గా ఉండి మనందరూ కూడా కొద్దిగా పని చేసుకుంటే మన గెలుపు అనేది ఖాయమైపోయింది. కాకపోతే ఏంటంటే మనం అలర్ట్గా ఉండాలి. ఇంకోటి మధ్యన ఏదో పంచుతున్నారు అది రూమర్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా ఏంటంటే ఏదో కొంచెం అక్కడిక్కడ పంచినట్టుగా వాళ్ళు స్క్రిప్ట్ చేస్తున్నారు. అవన్నీ మనం పట్టించుకోవద్దు. మనము ఒక్కొక్కసారి అక్కడ కొట్లాడుతున్నాయి, ఇక్కడ కొట్లాడుతున్నాయండి. అవి కూడా మనం ఏదో కొట్లాడుతున్నా లేకపోతే వాళ్ళు వచ్చేసారి చూస్తాం. అదే పార్టీ వాళ్ళు మనం అలర్ట్ గా ఉండి అది నిజమా కాదా అలాగే ఏదో కానీ కన్ఫర్మ్ చేసుకోకుండా ఒక్కొక్కసారి బూత్లలో ఉన్నప్పుడు మరి రాంగ్ రూమర్ సృష్టించి వాళ్ళు ఏదో చేయాలని చూస్తారు. కాబట్టి మనం అన్ని అలర్ట్ గా ఉంది. మన టీం కూడా ఎవరైతే మరి ఉంటారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ గా ప్రతి బూత్ లో ఉంచి మనం అన్ని కూడా చెక్ చేస్తున్నారు. అదేవిధంగా మీరందరూ కూడా కష్టపడుతున్నందుకు మనకు మరి ఎట్లయితే కేసీఆర్ గారు నన్ను దీవించి ఇది పంపించిందో మరి అభ్యర్థిగా మీరందరూ కూడా కష్టపడుతున్నందుకు మీకు కూడా గుర్తింపు ఉంటుంది. మరి రాబోయే రోజులలో తప్పకుండా మరి వారి పొజిషన్ బట్టి వాళ్ళకు కూడా మంచి రోజులు వస్తాయి. మీ అందరికీ తెలుసు మరి 10 సంవత్సరాలు మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా మంది ఎంజాయ్ చేసారు. కానీ కష్టకాలంలో ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళను పార్టీ గుర్తిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇంత కష్టపడుతూ మీరు పనిచేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా మరి కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. మనం మీరు కూడా మీ సలహాలు కూడా ఏదైనా ఉంటే మీరు చెప్పండి. చెప్తే మరి దాన్ని బట్టి మీ సలహాలు కూడా తీసుకొని మనం మరి రేపు మన ఎలక్షన్స్ సక్సెస్ చేసుకోవడానికి మరి ఎవరైతే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారో వాళ్ళందరి విషయంలో ఒకసారి ప్లాన్ చేసుకొని మరి అవుట్ స్టేషన్ పోయిన వాళ్ళ దగ్గర ఎవరైనా వచ్చి ఓట్లు వేస్తారని కూడా చూడండి. అదే కాకుండా మరి ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా సరే ఏం పోదంలో వెళ్ళిందానో లేకపోతే కొంచెం డిలే చేస్తుంటారు. మాక్సిమం వీలైనంత వరకు మనము పొద్దున 11 లోపలనే వాళ్ళందరూ తీసుకురావడానికి ట్రై చేయాలి. అలాగే మరీ ముఖ్యంగా పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ప్రత్యేకంగా వాళ్ళని దృష్టి పెట్టి మీరు ఎట్లా చేస్తే బాగుంటుందని కూడా చెప్పండి. మళ్ళొక్కసారి మనం ఈవినింగ్ 7 o'clock టైంలో మళ్ళొక్కసారి అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడుతున్నాం. మీరందరూ కూడా మరి లైన్లోకి వచ్చినందుకు మీరందరూ కూడా మరి సలహాలన్నీ వింటున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికి థ్యాంక్ యూ. ఓకే సార్, కాల్లో ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. కాన్ఫరెన్స్ కాల్ ఇంతతో ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.